మనం అసలు ఏ కుటుంబంలో పుట్టాలో ఎలా నిర్ణయిస్తారో తెలుసా? పునర్జన్మల వెనక ఉన్న దైవ రహస్యం ఇదే. జాగ్రత్తగా వినండి. మీకు కూడా అర్థమవుతుంది. ఇక నార్మల్‌గా మనందరినీ కర్మ అనేది వెంటాడుతుంది. అదే మనం ఎవరుగా పుడతామో, ఏ కుటుంబంలో పుడతామో, ఎవరు నిర్ణయిస్తారు అని ఎందుకు కొంతమంది మన జీవితంలో మరిచిపోలేని బంధాలుగా నిలిచిపోతారు? ఎందుకు కొంతమంది మనం ఎంత వద్దు అనుకున్నా మన జీవితంలోకి పదే పదే వస్తుంటారు? కొంతమందిని చూస్తే చిన్నతనంలోనే తత్వం, తెలివి, శాంతి లక్షణాలతో కనిపిస్తారు. మరికొందరు మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో అస్సలు ముందుకు సాగలేరు. ఇది అంతా కూడా యాదృచ్ఛికమా? కాదు. ఇవన్నీ మన ఊహలకు అందని ఒక గొప్పదైన నిర్మాణానికి సంకేతాలు. ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే సమాధానం. అదే ఆత్మల ప్రయాణం. పుట్టుకల వెనక దైవ యోజన. మన ఆత్మలు ఒక్కసారి పుట్టి చనిపోవు. ఆత్మకి మరణం అనేది ఉండదు. అది అనేక జన్మలు తీసుకుంటూ తన ప్రయాణం కొనసాగిస్తూ ఉంటుంది. మన శరీరాలు మారుతాయి. అలానే జీవన రూపాలు మారుతాయి. కానీ ఆత్మల ప్రయాణం మాత్రం ఆగదు. మన హిందూ ధర్మ గ్రంథాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ ఒక్కటే చెబుతాయి. ఈ జన్మలో మనకు కలిగే శరీరం, మనం కలిసే బంధాలు, మనం నివసించే వాతావరణం, ఎదురయ్యే సమస్యలు, సాధించే విజయాలు ఇవన్నీ మన పూర్వ జన్మల కర్మల ఆధారంగా ఏర్పడిన దైవ పథకంలోని భాగాలు మాత్రమే. ఒక ఆత్మ కొత్తగా పునర్జన్మ తీసుకోవడానికి సిద్ధపడినప్పుడు ఆత్మ గత జన్మల్లో చేసిన కొన్ని ఫలితాలు, దుష్కర్మల ఆధారంగా ఏ తల్లి గర్భంలో పుట్టాలో, ఏ కుటుంబంలో జన్మించాలో, ఏ బంధాల మధ్య జీవించాలో దైవశక్తి నిర్ణయిస్తుంది. ఇది శిక్ష కాదు, అలా అని పురస్కారము కాదు. ఇక ఇది కేవలం కర్మకు ఇచ్చే ప్రతిఫలం. ఒకరికి సంతోషంగా పిల్లలతో కూడిన కుటుంబం లభిస్తే, ఇక మరికొందరికి అనాథగా ఈ ప్రపంచంలోకి వస్తారు. ఒకరి జీవితం సుఖమయమైతే ఇంకొకరి జీవితం అనేది బాధలతో నిండి ఉంటుంది. ఇంత తేడా ఎందుకు ఉంటుంది? అసలు ఇది వ్యత్యాసం కాదు. ఇక ఇది కర్మ యొక్క సమతుల్యత. మన ఆత్మ అనేది ఎప్పటికీ కూడా నేర్చుకుంటూనే ఉంటుంది. ఒక్కో జన్మలో ఒక్కో పాఠం, ఒక్కో అనుభవం, ఒక్కో సంబంధం. ఇవి అన్నీ ఆత్మను ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళే పాఠాలే కదా. మరి ఎందుకు కొంతమంది పేదలుగా పుడతారు, మరికొందరు ధనికులుగా? ఒక యువతి గత జన్మలో ఎంతో ధనాన్ని దానం చేసింది. కానీ తనలో ఉన్న అహంకారాన్ని మాత్రం వదిలిలేకపోయింది. ఈ జన్మలో ఆమె నిరుపేదగా పుట్టింది. కానీ సహజమైన దయాగుణం ఆమెతో ఉంది. ఎందుకంటే గత జన్మలో ఆమె ధనాన్ని ధర్మ మార్గంలో వినియోగించింది. ఇదే మరో కోణంలో చూసినప్పుడు ఎవరైనా ధనాన్ని దుర్వినియోగం చేస్తే ఈ జన్మలో వారికి ఆ ధనం దొరకకపోవచ్చు. అది వారి కార్మిక ప్రతిఫలం. అలానే కొంతమందిలో చిన్నతనంలోనే ఆధ్యాత్మికత, నిబద్ధత, శాంతి ఇలాంటి లక్షణాలు సహజంగా ఉంటాయి. ఇక అవి వారు గత జన్మల సాధన ఫలితంగా ఈ జన్మలో ఆ గుణాలను తీసుకువస్తారు. అసలు మన జీవితంలో బంధాల ఏర్పాట్లు ఎలా జరుగుతాయి? ఒక తల్లి గత జన్మలో తన కొడుకుని విడిచిపోయింది. కానీ ఆ బాధ ఆమె ఆత్మలా మిగిలిపోయింది. ఈ జన్మలో మళ్ళీ ఆత్మలు తల్లి కొడుకులుగా కలుస్తాయి. ఈసారి ఆమె తల్లిగా తన ప్రేమను పూర్తిగా ప్రసరించుతుంది. అతడు కూడా ఆ బంధాన్ని సంతోషంగా స్వీకరిస్తాడు. ఇలా ఆత్మల బంధాలు నడవాల్సిన మార్గంలో నడిచే వరకు విడిపోవు. అంతవరకు కలుస్తూనే ఉంటాయి. మన ఆత్మ గత జన్మల్లో చేసిన కర్మల ఆధారంగా ఈ జన్మలో మనం ఎక్కడ పుట్టాలి, ఎవరిని కలవాలి, ఎలాంటి అనుభవాలు ఎదుర్కోవాలి అన్నది ఒక ప్రక్రియలో జరుగుతుంది. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగే సంఘటనలు కావు. ఇది మనకు తెలియకపోయినా జీవితంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను గమనిస్తే స్పష్టంగా తెలుస్తుంది. కొంతమందిని చూసినప్పుడే ఏదో తెలియని కారణాలతో వారు మనకి దగ్గరవుతున్నారనే భావన కలుగుతుంది. మనం ఎందుకు వారి వైపు ఆకర్షితులమవుతున్నామో మనకు స్పష్టంగా తెలియదు. కానీ మనసు మాత్రం వారి వైపు లాగుతూ ఉంటుంది. ఎంత కొద్దిగా మాట్లాడినా
ఆ బంధం గొప్పదిగా అనిపిస్తుంది. ఇది మానసిక మాయ కాదు. ఇది ఆత్మల గుర్తింపు. అలానే కొన్ని సంఘటనలు మన జీవితం మొత్తాన్నే మార్చేస్తాయి. అలానే మన ఇంట్లో పుట్టిన పిల్లలు కూడా కొత్త శరీరంతో వచ్చినా అవశ్యంగా కొత్త వాళ్ళు కాకపోవచ్చు. అంటే మన తల్లిదండ్రులో, సోదరులో జీవితంలో కలిసే ప్రతి ఒక్కరూ గత జన్మల అనుబంధమే కావచ్చు. వాళ్ళు గత జన్మలలో మనకు సంబంధితులై ఉన్న ఆత్మలే కావచ్చు. శరీరాలు మారినా ఆత్మలు మారవు కదా! ఒక తల్లి మరియు తన బిడ్డను చూసినప్పుడు ఓ పరిచయం, ఈ అనుభూతి ఈ జన్మ సంబంధం కాదు. ఆత్మల మధ్య మాట్లాడకపోయినా మనసు శాంతిగా మారిపోతుంది. ఇక గత జన్మల నుంచి వస్తున్న అనుబంధపు గుర్తింపు, గత జన్మలో తండ్రిగా ఉన్న ఆత్మ ఈ జన్మలో ఆమెకు గురువుగా పుట్టవచ్చు. గత జన్మలో స్నేహితుడిగా ఉన్న ఆత్మ ఈ జన్మలో అన్నగా పుట్టవచ్చు. శత్రువుగా ఉన్న ఆత్మ సొంత సోదరుడిగా పుట్టి ఉంటాడు. ఇక తండ్రిగా ఉన్న ఆత్మ మనవడిగా పుట్టవచ్చు. ఈ మార్పులు శరీరాలకు సంబంధించినవి. ఆత్మలకు లింగం ఉండదు. ఇది వింతగా అనిపించినా ఆత్మల ప్రపంచంలో ఇది సాధారణం. మన ఆత్మలు ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు పుట్టి మరణించాయి. ప్రతి పుట్టుకలో ఏదో ఒక బంధం అనేది బాధ్యత, ప్రేమ, ద్వేషం ఇలా ఒకటో లేక మరొకటో కొనసాగుతుంది. శరీరం కొత్తదైనా ఆత్మ పాతదే అవుతుంది. బంధం కొత్తగా మొదలవుతున్నట్లు అనిపించినా అది జన్మల బంధమే. అందుకే ఈ బంధాన్ని ప్రేమతో, ఆత్మీయతతో గౌరవించాలి. అసలు మనకి పునర్జన్మలు కలగడానికి ముఖ్యమైన కారణం ఒక్కటే. అదే గత జన్మలలో తీరకుండా ఉన్న భావాలు, అసంపూర్ణ ప్రేమలు, మిగిలిపోయిన బాధ్యతలు లేదా రుణబంధాలు. ఇవన్నీ ఆత్మను మళ్ళీ తిరిగి జన్మించేటట్లు చేస్తాయి. తీరని అనుబంధాలు తిరిగి కలుస్తాయి. తీర్చని బాధ్యతలు మళ్ళీ ఎదురు వస్తాయి. మిగిలిపోయిన రుణాలు మళ్ళీ చెల్లించాలి. అందుకే పునర్జన్మలు అనివార్యంగా మారుతాయి. ఇక ఈ జన్మలో మనం ప్రేమగా, క్షమగా, ధర్మబద్ధంగా బ్రతికితే ఆత్మల ప్రయాణం శాంతివంతంగా సాగుతుంది. తదుపరి జన్మ బాగుండాలంటే ఈ జన్మలో మంచి చేయాలి. మన చేతుల్లో ఉన్నది ఒక్కటే, అదే మన ప్రవర్తన. అది శుభ్రంగా, శుద్ధిగా ఉంటే మన ఆత్మ ప్రయాణం కూడా పరిశుభ్రం అవుతుంది. జీవితం అనేది ఒక మహత్తరమైన ఆత్మ ప్రయాణం. ఇక అది ఒక్క జన్మకే పరిమితం అస్సలు కాదు. మన బంధాలు, బాధలు, సంతోషాలు ఇవన్నీ కూడా గతానికి ఇచ్చే ప్రతిఫలాలు. ఈ దైవ యోజనను అర్థం చేసుకుంటే మన బంధాలపై మమకారం పెరుగుతుంది. అలానే బాధలపై ఓర్పు పెరుగుతుంది. జీవితంపై నమ్మకం పెరుగుతుంది. మన ఆత్మకు శాంతి కావాలంటే ప్రేమించాలి, క్షమించాలి, బాధ్యతగా జీవించాలి. అప్పుడే మన ఆత్మ అనేది పునర్జన్మ బంధాలను పూర్తి చేసి మోక్షానికి దారితీస్తుంది. ఇలాంటి ఆధ్యాత్మిక విశ్లేషణలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓం నమ శివాయ. శివాయ నమః.